మమ్మీ ఈరోజు ఏడికి పోదాం అనుకున్నావు మమ్మీ? మా ఇంటికి వచ్చిన ఏడికి నూమిలి పార్కు ఆ పార్కు ఈ పార్క్ అన్నావు, లాస్ట్ చూస్తేనేమో ఇంటికి వస్తేవి. నమ్మకం గొప్ప కాదు, నమ్మక ద్రోహం గొప్ప కాదు, మోసపోవద్దు అంటావు. నువ్వేమని చెప్పగలనుకున్నావు? ఏం లేవు, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, మోసపోవద్దు. అప్పుడు ఏడ్చినావుగా మమ్మీ, ఇప్పుడు ఏడుస్తలేవు. దేనికి? అప్పుడు ఏడ్చుకుంటావు, ఎవరిని నమ్మొద్దు, ఎవరిని మోసం చేయద్దు, డబ్బులు ఉంటేనే అందరు చూస్తారు అన్నావు. అన్నవా లేదా? మరి ఇప్పుడేమో ఎవరు నమ్మొద్దు. కాలంలో నిజంగా పైసలు ఉంటేనే ఎవరైనా దగ్గరకు వస్తారు, మాట్లాడతారు. పైసలు లేకపోతే ఎవరైనా వస్తారా? కేర్ చేయరు, ఫోన్ చేయరు. కేర్ బి చేయాలా, ఫోన్ చేయాలా? ఇప్పుడు మా దగ్గర 2 లక్షలు ఉన్నాయి అనుకో. ఉన్నాయా? చుట్టాలే కాదు మమ్మీ, ఉన్నాయా అంటున్నావా? అయ్యో, అందుకే పైసా ఉండాలి, బలం ఉండాలి. ఈ కాలంలో పైసా ఉండాలి, బలం ఉండాలా? అప్పుడు నువ్వు సీఎంఐ ఉండాలి కదా, అప్పుడైతేనే పైసా ఉంటుంది, బలం ఉంటుంది, భూమి ఉంటుంది కదా. నాకు నీ తరపు నుంచి పైసా ఉంది, మా డాడీ తరపు నుంచి బలం ఉంది, అందుకే నేను ఇట్లా ఉన్నా. అబ్బా ఏం తెలివి ఉంది, తెలివి అట్టిట్లా లేదు నీకు. నాకు 2 ఉన్నాయి, అయిపోయి 2 ఉన్నాయా? 3 వద్దా? పైసా ఉందండి, ఓ అమ్మనే పైసా ఉందనుకోగలరు. ఏదో ఒకరికి ఇట్లా చేయి ఆపకుండా అప్పు అడగకుండా అయితే ఉన్నాం చాలా. అంతే. ఇప్పుడైతే ఇంకొద్దిసేపు అంటే అప్పుపల్ల అవుతుండేమ్మా ఖచ్చితంగా. అందుకే తొందరపడి ఆల్రెడీ నేను తొందరపడ్డా, కానీ తొందరపడి అనుకున్నా కానీ నేను మామని తీసుకుపోయి బయటికి పోయి కొద్దిసేపు ఛాయ్ తాగి అవత మొత్తం ఆలోచించి దాని తర్వాత 1.5 ప్లేట్ పూరి తిని ఎప్పుడు అంటుంటుంది మా వరలక్ష్మి, పూరి తీసుకురా అంటది. నేను ఆడ కూర్చొని ఈరోజు 11K సబ్స్క్రైబర్లు అయినారని ఇంకో విషయంగా అన్నీ కూర్చొని తిన్న తర్వాత చూసుకుంటే 11K 11,050 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. సో ఈరోజు అయితే చాలా మంది మెసేజ్ చేస్తారు నాకు దావత్ ఇవ్వాలి, మీరే నాకు 2,000 3,000 ఇవ్వండి, నేను నెలకి ఒక 500 కట్టుకుంటా వస్తా కిస్తి. సరే, మేము ఒక పెద్ద నుంచి పెద్ద మా జీవితంలో ఏందో ఏమో విచిత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో ఏమో అర్థమే అయితే లేదు. చూడు, మా మామవి లాస్ట్కి 500 అడుగుతుంది. ఆ 500 లేక నేను ఇంత దూరం వచ్చిన మామ అంటే మళ్ళీ 500 కోసం ఇంత దూరం వచ్చిందంట. చాలా కష్టం తెలుసా. అందుకే నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్ మీకు LIC వేయించుకోండి, 500 కాదు. మా దగ్గర ఉంది, సలాం మేస్త్రి ఉంది, కావాలి అత్తమ్మ? మనం గుడికి పోయినప్పుడు చిన్న మేస్త్రి ఉంటుంది చూడు, అది తెచ్చిన అత్తమ్మ, అది వేసుకొని చాయ్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి విశేషాలు. ఇక మా మామ అయితే నా మీద టోపేస్తున్నాడు, నేను మా మామకు టోపేస్తున్నా. అది పరిచయం అంత మూలకు ఉన్నాడు. మా సోను ఏమో ఫోన్ పట్టుకొని ఉన్నాడు, ఎందుకు పట్టుకొని ఉండో తెలియదు, కానీ నేను మొత్తానికి అయితే మా అత్తమ్మ రొయ్యల కూర వేసింది, కానీ నేను తినలేకపోయినా భయ్య. ఎందుకంటే పొద్దుగాల నుంచి నేను ఏదో పనిలో బిజీ ఉండే. నేను మా మామ పోయి అదేంది ఒక సింగిల్ పూరి నేనే తిన్నాను, ఆయన బయట ఫుడ్ తిన్నాడంట. సో సరేలే అని నేనైతే తినేసి ఒక ఛాయ్ తాగి ఇక ఇంటికి అయితే వచ్చినాం. ఇంటికి వచ్చే లోపలికైతే ఇక ఘనకారం అయింది మా ఇంట్లో. మొత్తం కలిపి 100 రూపాయలు చిల్లర అయింది. 40 రూపాయలు అంట. తిన్న తర్వాత తెలిసింది ప్లేట్ 40 రూపాయలు పూరి, 4 వస్తున్నాయి. ఇక అది 1.5 తిన్నందుకు చుక్కలు. నాకు చూడండి నిన్న బొట్టు ఈరోజుది ఉంది మాకు. అట్లుంటుంది ఫ్రెండ్స్. ఇక చాలా విషయాలు ఉన్నాయి, ఇంటికి పోయిన తర్వాత ఇంకా మాట్లాడుకునేది చాలా ఉన్నాయి. మా వరలక్ష్మి ఏం చేస్తుందో ఏమో. సో
ఓకే ఫ్రెండ్స్, అందరు తిన్నారు కదా, బాగున్నారు కదా, ఉంటా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నిరాశ పరుస్తాయి, చేపట్టిన పనులు ముందుకు సాగవు, వివాదాల్లో సతమతం అవుతారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, నిరుద్యోగులకి శ్రమాధిక్యం, ఒక సమాచారం కొంత గందరగోళం పెట్టవచ్చు, వ్యాపారాలు నక్కనడకన సాగుతాయి, ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి, వారం మధ్యలో శుభవార్తలు, గులాబీ లేత పసుపు రంగు నవగ్రహ స్తోత్రం పఠించండి. తులారాశి వాళ్ళకి ఈ రోజుదా, ఈ వారందా? ఈ వారంది. ఓకే, నీ రాశి ఎట్లుంది మమ్మీ? నాది ఏ రాశి నాకే రుజువ రాశి, నీది వృషభ రాశి. నా దగ్గర ఎల్లో షర్ట్ లేదుగా మమ్మీ, కొనుక్కొని వేసుకోవాలా? సరే, నీ రాశి చూద్దాం. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. అవునా? ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అబ్బా, ఇబ్బందులు తొలగుతాయి. అవునా? వాహనం, గృహయోగాలు, వ్యాపారాలు గడవెక్కుతాయేమో. ఇంకా పై స్థాయి నుంచి ప్రశంసలు. అదే వినబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. రాజకీయ వర్గాలకి ఆకర్షణ. అంతుందా వరలక్ష్మి? వారం మధ్యలో సన్నిహితులతో మాట పట్టింపులు. అవునా? ఆరోగ్య భంగం. భంగమా? ధన వ్యయం. వ్యయం, భంగం. గులాబీ నీలం రంగులు. గులాబీ నీలం రంగులు. అంగారక స్తోత్రం పఠించండి. బాగాలేదా? సరే, ఈ వారం సరే ఇంక రాకపోతే చెప్తాను ఈ పని. అంగం అంగం చేస్తావు మమ్మల్ని. సో నేను ఇంటికి వెళ్ళి ఎల్లో డ్రెస్ ఎత్తుక్కుంటా భయ్యా, నాకు అర్థమైపోయింది. ఇక్కడదే ముంగడిది పెట్టదు అట్లా. నీకు ఒత్తులు తిరగాలి రావా ఏంది? ఇది రాజకీయం గురించి చెప్పొద్దు మనం. ఆగు, నేను చెప్తా. వెయిట్ లాస్ ఎట్లా కావాలో చెప్తా చూడండి ఫ్రెండ్స్. నేను చదువుమన్న చదవాలి. సరే, నేను ఒకటి నువ్వు ఒకటి. సాక్షి చదవా అంటే సాక్షి. హెడ్డింగ్ పెద్దగా ఉండాలి. వెళ్ళిపోతున్నావు మమ్మీ? ఎగ్జామ్ రాసేస్తున్నావా? ఇట్లా బ్యాగ్ వేసుకోవాలా, మంచిగా ఉంటావు ఇట్లా. అదే ఫ్రెండ్స్, చూడండి ఉల్లిపాయలు ఎక్కడ వేసిన వరలక్ష్మి ఇలానే ఉంటుంది మొత్తం. ఈరోజు సండేలా లేదు భయ్యా, నిజం చెప్తున్నా. సండేలా ఉంటే ఎంత బాగుండునేమో. వరలక్ష్మి ఉంటుంటే ఎప్పుడెప్పుడు పిచ్చి పిచ్చి ఇలాగా చేస్తుంది. ఈరోజు లూమ్ని పార్కా ఏ పార్కుకో పోదామని అన్న. ఆ పార్కు గుర్తుకొస్తలేదో లేకపోతే పోదాం అనిపిస్తలేదో మరి ఇంకేమో. పొద్దుగాల మూడు ఖరాబ్ అయింది. ఓకే, ఇప్పుడు సాయంత్రం ఏమైంది? నాకు ఈ మధ్య వరలక్ష్మి దగ్గర కొంచెం నచ్చుతలేదు. చూడండి ఏం చేస్తుందో. అమ్మా వరలక్ష్మి, ఏం చేస్తున్నావు? కళ్ళు గుడ్డోడిని అయినా నేను. మొత్తం చేస్తున్నావా? ఎన్ని ఉన్నాయి? అర్ధ కిలో అంత ఉన్నాయి. తీసుకోవాలి. అది ఇప్పుడు దాకానే మోషన్స్ అయింది. అమ్మయ్య, కడుపుకు జర చాలా ఫ్రీ అయింది. ఏం చేసినావో ఏమో పొద్దుగాల వంట, కడుపు అంతా బేదులు. చెప్పు ఇంకా. నువ్వు హోటల్లో తింటావా? తినవు. అరే వడలు చేయొచ్చు కదా నైట్కి. నిజంగానే అమ్మా, ఇష్టంగా ఏది చేయవు. ఎంతసేపు చేసావు మమ్మీ? మంచిగా టేస్టీగా తిందాం సాయంత్రం.
వడలు ఈరోజు సండే అనుకుంటున్నావా మండే అనుకుంటున్నావా? వరలక్ష్మితో నాకు తప్పలేవయ్యా తిప్పలు. ఉంటూ ఉంటూ కోపిస్తుంది, కోపిష్టిలాగా చేస్తుంది. వరలక్ష్మి నువ్వు క్యాప్సికన్ బిర్యానీ తిన్నావా ఎప్పుడైనా? ఎందుకు అంటున్నా, ఇప్పుడు టైం ఏమవుతుందిరా? 5 అవుతుంది కదరా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో, ఎక్కడికైనా పోదాం. బోర్ కొడుతుందిరా ఇంటికాడ ఉంటే. చూసే వాళ్ళకి బోర్ కొట్టదా చెప్పు? నాకైతే పిచ్చ బోర్ కొడుతుంది. ఎవరైనా బయటికి పోదామా అంటే ఇంటికి పట్టుకుపోతారు. ఇక్కడ చూడు అమ్మా హీరోయిన్, ఇంటికి పట్టుకుపోతారు. ఇంటికాడ తీసుకుపోయి ఆడ ఫ్రెండ్స్ నాకేం తెలిసింది తెలుసా? పెద్ద సుందరేళ్ళకని చూసినా నేను ఈరోజు. అమ్మో నాయన, భయం అయ్యింది నాకు. గేటు ఎప్పుడు భార్యను చూసి భయపడేవాడిని, ఈసారి సుందరేళ్ళకని చూసి భయపడ్డా. అది ఏడకరుస్తుందేమో అని డోర్లు పెట్టేసి ఉరికెత్తుకుంటూ వెళ్ళిపోయినా లోపలికి. అయితే ఏమైందంటే అందరం పనుకున్నాం కదా, పనుకున్న టైంకి సుందరేళ్ళక బయటకు వచ్చింది. టాయిలెట్కి పోదామంటే కథ అమ్మా నాయన, అది కొరుకుతే చచ్చిపోతారంట. అమ్మో నాయన, దాని పనులు ఎంత కొషగా ఉన్నాయి. వీడియో తీద్దామన్నా భయం అవుతుంది. మొత్తం ఎట్లా పందికొక్కు నల్లగా ఉంది, బురదలాగుంది. అది ఇట్లనే వస్తుంది ఆ ముంగడికి. నేను అనుకున్నా నేను నచ్చినానా? ఇట్లాంటి మాటలు నచ్చవు చూడు. ఇక నేను అనుకున్నా, భయమైంది భయ్యా, నిజం చెప్తున్నా. ఇప్పుడు నార్మల్గా చిన్న పాము చూస్తేనే బిత్తిరిపోతా నేను. అట్లాంటిది ఇంతలా కుందేలా సుందరేలక్క పందికొక్కను చూస్తే పోసుకున్నా భయ. నిజంగా నాకు అనిపించింది, వామ్మో ఏంది ఇది, ఇంత పెద్ద సుందరేలక్క వీళ్ళ ఇంట్లో ఎట్లుంది, ఇక్కడిక్కడ తిరుగుతుంటుంది. మా మామ అంటూ, అయ్యా మా ఇంట్లో మొత్తం తిరుగుతుంది, మా దగ్గరికి ఏమన్నదండి. కొత్తలో నేను ఆగం పట్టించేది. నేను జీవితంలో ఇంకా బాత్రూమ్ పోను, టాయిలెట్కి పోను. నేను ఇంటికి పోతాను కానీ ఏమన్నా బాత్రూమ్ టాయిలెట్ అయినా బయటికైనా పోతాను. కానీ నాకైతే నిజంగా టెన్షన్ వచ్చింది. ఆ టెన్షన్లో వరలక్ష్మిని ఇంటికి తీసుకొని వచ్చేసిన, నా వల్ల కాదమ్మా అని. మరి ఈరోజు నైట్ ఏం చేస్తున్నావు స్పెషల్ బంగారం? చికెను 300 అయింది, ఏం తింటావు? అట్లా అని గుడ్ల కూర చేయకు. మళ్ళా గట్లా అని ఉల్లిగడ్డలు నిన్న తెస్తే ఏం చేసింది చూడండి. మొత్తం ఉల్లిగడ్డలు ఇప్పుడు మొత్తం సదిరింది మొత్తం. అట్లనే ఉంటుంది వరలక్ష్మిది అంతా, కానా పీనా సోనా బస్. అది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. కొద్దిగా డల్ అవుతుంది నాకు తెలుసు, అర్థమైంది. కానీ ఏం చేద్దాం, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఫ్రాంక్ చేద్దామంటే మంచి వాళ్ళు దొరుకుతలేరు, భయస్తూ మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవుతుందేమన్న భయంతో మాత్రం చేయలేకపోతున్నాం. ఓకేనా భయ్య, ఉంటా. బాయ్ అందరికీ, హ్యాపీ సండే. మా ఇంట్లో లేని విందు మీ ఇంట్లోనే ఉండని అని కోరుకుంటున్నాను. జై హింద్. ఫ్రెండ్స్, మీకు మాట చెప్పాలా భయ్య? ఏం చెప్పాలి తెలుసా? మా వరలక్ష్మి నా గుండుకి హెయిర్ స్పీడ్గా వస్తుందని ఫీల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్, ఇక హెయిర్ వస్తుందని బాధన్నా. అరే ఈ మధ్య ఏం చేస్తుంది తెలుసా భయ్య? అప్పుడు ఏమన్నా చిన్న గొడవ ఏమైంది అనుకో, ఇట్లా హెయిర్ పట్టుకొని అంటుండే. ఇప్పుడు ఎన్నిసార్లు ఇట్లా పట్టుకున్నా జారిపోతుంది. నా హెయిర్ ఎందుకు పట్టుకుంటున్నావు నాకు అర్థమైపోయింది. ఎందుకు పట్టుకుంటున్నావు అని అన్నది. చెప్పు ఎందుకు పట్టుకుంటున్నాను అని చెప్పినాను. నన్ను ఇక్కడ బట్టతల చేద్దామనే కదా ఊకే పట్టుకొని వీకలాడుతున్నావు. ముందే చెప్తున్నా వరలక్ష్మి, నువ్వు నా హెయిర్ వీకినావు అనుకో, నేను నీ హెయిర్ వీక్తా. కత్తి చూపిస్తున్నావు ఏంది చూడు, జారుతూ ఉంది హెయిర్. అట్లా వీకద్దు మమ్మీ, ఉన్నదే గీడ కొద్దిగా. ఈ స్టైల్తో అయినా ఎవరైనా పడతారేమో, గాయం తప్పి ఉంది నా జీవితానికి. పడేది ఏమొద్దయ్యా, పడితే కాళ్ళు దెబ్బలు తాకుతాయి, రక్తాలు బి వస్తాయి. సో ఆ ప్రయత్నం చేయకండి. భార్య భర్త ఒక ఇంట్లో ఉంటే చాలు,
కొట్లాడుకుంటున్నా బాధ లేదు, కానీ పరాయి వ్యక్తి పరాయి స్త్రీ మాత్రం మన కొంపలోకి రాకూడదు. అది ఉన్న వాస్తవము. ఒకవేళ వచ్చిన వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ కొంపలు కొల్లేరైతాయి. ఉన్న వాస్తవం ఒకటి ఏది లేదు. నేను ఈరోజు ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం చేస్తున్నావు మమ్మీ? తినేది నాటకాలు చేస్తున్నావా? చూడు నేను మాట్లాడుతుంటే ఇగో ఇది పెట్టింది, నీకోసం ఇది తింటా, నా కోసం నువ్వేం చేస్తావు? 2 దెబ్బలు కొడతావు. 2 దెబ్బలు నేను కొట్టచ్చా? ఎందుకు కొడతావు? ఏం కారణంతో కొడతావు? ఎందుకు కొడతావు? ఎందుకు బదలాం చేస్తున్నావు? చల్, నన్ను బదలాం చేస్తుంది ఫ్రెండ్స్. వంకర పోయింది ముక్కు కొట్టినందుకేమో. అట్లా ఉంటుంది భయ్య. భార్యతో ఉన్నప్పుడల్లా ఎవరు గుర్తుకురారు, భార్యతో లేకపోతే ఫ్రెండ్స్ అందరు గుర్తుకొస్తారు. ఏం చేద్దాం? ఈ మధ్య ఎందుకు కొడుతున్నావే? చూడు ఎందుకు కొడుతుంది, చెప్తానే ఉన్నా. ఇగో నాటకాలు ఎక్కువ చేస్తుంది బొమ్మకం. అరే ఎందుకు కొడుతున్నావు మమ్మీ? ఓకే ఫ్రెండ్స్, ఈ పిచ్చిది నన్ను బాగా కొడుతుంది, పిచ్చి పట్టినట్టుంది. పిచ్చి కుక్క కాసిన మమ్మీ, అంత భయం ఉంటే చాలు. అట్లా ఉంటుంది మనది. అది ఫ్రెండ్స్, ఇక మీకు నచ్చితే ఈరోజు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో విషయం ఫ్రెండ్స్, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. డబ్బు ఎవరి చేతికి 11K ఆల్రెడీ చెప్పినా కదా, 11K వచ్చింది మీ అందరి సపోర్ట్ వల్ల. వీడియోలు మన వాచ్ చేయండి, ఒక్క లైక్ కొట్టండి భయ్య, ఒక్కటే లైక్ మీ నుంచి, ఒక్కటే లైక్. 10 మంది చూస్తే ఒక్క 5 మంది అయినా లైక్ కొట్టండి భయ్య. ఒక్క 20 మంది చూసినా బాగలేదు, ఒక్క లైక్తో నా బూస్టింగ్ అన్నా పెరుగుతుంది. ప్లీజ్ 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 అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క వారంలో నాకు 1200 మంది సబ్స్క్రైబర్లు వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రో వాళ్ళ దయ మొత్తము. సో ఇప్పుడు అజాబీ స్టార్ట్ అయింది. సో నేను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని ఒక చిన్న వీడియో భయ్య, ఏమనుకోకండి. ఎంజాయ్ దిస్ వీడియో.